మధ్య చూస్తున్నాం మనం వరుసగా తెలంగాణ మీద మాట్లాడుతున్న ఇష్యూస్. తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనుడు కావచ్చు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తారు మీరు? మీరు అన్నట్టుగా ముందు ఆ తెలంగాణ పదం ఆయన ఎవరు బక్కన్ నరసింహులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అన్నప్పుడు సరే మనం అందరం ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళం, ఈ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళం, ఈ భూమిపుత్రులు మన ప్రతిదీ కూడా మన ముత్తాతల నుండి మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మన ఆర్జిన్ ఇక్కడే. కానీ ఈ ప్రాంతానికి కేవలం ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ఒక అధికారిని మనం చూస్తే స్మితా సబర్వాల్ అనే ఒక అధికారిని, ఆమె ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చింది. ఆమె ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక స్మితా సబర్వాల్ గారు ఆ మాట అన్న నాకు తెలిసి వితిన్ అవర్స్లో నేను అనుకుంటాను అసలు త్రిలింగ దేశం ఏంది, అసలు తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందని ఆమె చాలా వివరంగా చెప్పినారు. దాంతోనైనా బుద్ధి మార్చుకోవాలి. మనం ఎట్లాగ మాట్లాడతాం, తెలంగాణ అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది, తెలంగాణ చరిత్ర ఏంది మనకు తెలిసిన వాళ్ళు. అసలు తెలంగాణలో పుట్టని ఉత్తర భారతదేశంకి వచ్చిన ఒక అధికారిని, నిజానికి ఆమె పరిధి కూడా కాదు, ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఎవరి పక్కన నిలబడాల్సినది లేదు. కానీ ఇక్కడ జరిగిన పోరాటాలు ఆమె చూసింది కాబట్టి, ఇక్కడ పోరాటాలకు ఉన్నటువంటి ఉధృతి ఏంది, దానికి ఉన్నటువంటి చైతన్యం ఏందో అర్థం చేసుకున్నది కాబట్టి ఆమెనే అన్నది అసలు తెలంగాణ ఎక్కడ పుట్టింది, తెలంగాణ పదం ఎక్కడ ఉన్నది అనేటువంటి మాట. కాబట్టి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, కనీసం లోక జ్ఞానం లేకుండా, చరిత్ర తెలియకుండా, చరిత్రని అర్థం చేసుకోకుండా, చరిత్ర చదవకుండా, నిజ జీవితంలో కూడా తాము 10వ తరగతి కూడా చక్కగా చదవకుండా మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడితే నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి విషయాలు చర్చలకు వచ్చినప్పుడు వాస్తవానికి ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు కాకపోతే కనీసం పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి మాట్లాడేసరికి మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి అవివేకులు, అజ్ఞానులు మాట్లాడినప్పుడు మన వంటి వాళ్ళం తెలంగాణ అనేటువంటి పదమే లేదు అని మాట్లాడినటువంటి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తూ ఉంది. మన స్థాయి చాలా కిందికి దిగి ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, విచక్షణ లేనటువంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సి వస్తున్నది. కాబట్టి బేసిక్గానే తెలుగుదేశం పార్టీ ఆర్జినే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆర్జీ, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ధోరణితో పుట్టినటువంటిది. అఫ్కోర్స్ ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు తీసుకురావచ్చు, కానీ కాలక్రమేణా ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెళ్ళి గుంజుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి తెలంగాణలో ఆంధ్ర తెలంగాణని ఏలుతున్నా కానీ తెలంగాణ మీద ఆయన ఒక రకమైనటువంటి వ్యతిరేకతని పెంచుకున్నటువంటి వాడు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తుండే మాతో వ్యక్తిగతంగా, ఆయనతో 26 సంవత్సరాలుగా అనేక విషయాలు మేము షేర్ చేసుకున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో చెప్పేవాడట. చంద్రబాబు నాయుడు కారులో పోతుంటే ఓ రోజు హైదరాబాద్ నుండి సంగారెడ్డి ప్రయాణం చేస్తుంటే ఆయన కారులో ఒక ఐజీ గారు కారులో ఎక్కితే ఆయనతో అన్నటువంటి మాట, ఇంకా ఎన్ని దళాలు ఉన్నాయి, ఇంకెన్ని ఇప్పటివరకు ఎన్ని క్లోజ్ చేసినావు, ఇంకెన్ని దళాలు ఉన్నాయి, అవి ఎప్పటిలోపు క్లోజ్ చేసేస్తావు అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మనం దళాలు అంటే మనుషులుగా చూస్తాం, దళాలు అంటే మనుషులు అనుకుంటాం. మనం మనుషుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడేటువంటి వాళ్ళు, ప్రజల హక్కుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు అని మనం చూస్తాం. ఆయనేమో దళాలు అంటే ఒక జంతువుల్లాగా ఎప్పుడు ఏరి పారేస్తారు, ఎప్పుడు చంపేస్తారు అని మాట్లాడుతుంది. అటువంటి సందర్భాలని కేసీఆర్ గారు అనేక సందర్భాలు మాకు చెప్తుండేది. అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతిరోజు తెల్లారేసరికి పత్రికల్లో ఎక్కడో ఎన్కౌంటర్ లేని పత్రికను చూడకపోతుంటివి. పొద్దున్న లేస్తే చావులు, ఆ చావులు ఎవరు అంటే సంపద కలిగినటువంటి వాళ్ళు, మేధావి సంపద కలిగినటువంటి అనేక మంది బుద్ధిజీవులు ఆ ఎన్కౌంటర్లలో చచ్చిపోతుంటే బాధపడ్డటువంటి సందర్భాలు అనేక సందర్భాలు మాకు గుర్తు చేస్తుండే కేసీఆర్ గారు. సో అటువంటి నరహంతక ఆలోచనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు? తెలంగాణ పదం వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకు చరిత్ర తెలియకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అంటే చరిత్ర తెలియకపోవడమా లేకపోతే చరిత్రను వక్రీకరించడమా? చంద్రబాబు నాయుడు ఏమో చరిత్ర తెలవాలని కోరుకోడు. చరిత్ర తెలిస్తే తిరుగుబాటు ఉంటుందని, చరిత్ర తెలిస్తే ప్రజల్లో విప్లవం ఉంటుందని, విప్లవంతో ఆ చైతన్యంతో ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తారని చంద్రబాబు నాయుడు. ఇటువంటి అజ్ఞానులేమో అసలు చరిత్రను చదువుకోకపోవడం వీళ్ళు చేసే పని. అందుకే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇవాళ కాదు, మేము 2001లో పార్టీ ప్రారంభించిన నాడే ఆయన చాలా స్పష్టంగా అప్పటికే చరిత్ర అనే సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, అంటే చరిత్ర చదువుకుంటే విషయాలు అర్థమవుతాయి. అంటే గతంలో ఏం జరిగింది, 56లో తెలంగాణ మెర్జర్ ఎట్లయింది, 69లో పోరాటాలు ఎట్లా జరిగినాయి, తెలంగాణ కోసం ఎంతమంది పుట్టుకొచ్చిండ్రు, ఏ రకంగా తెలంగాణని కోసం ఉద్యమించిండ్రు, అసలు తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరుండే, 56 గంటల ముందు తెలంగాణ ఎట్లా సస్టైనిటీ ఉంది,
ఇది చరిత్ర చదువుతూనే తెలుస్తుంది కాబట్టి అసలు ఆ చరిత్ర చదవద్దు అని ఆలోచన చేసినవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చరిత్ర చదవడం ఇష్టం లేకుండా చరిత్ర చదివిన వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ముందు నుంచి ఉన్న లక్షణం. అందుకే తెలుగుదేశం పార్టీలో నేర్చుకున్న ప్రతిది కూడా ఇటువంటి వాళ్ళు అజ్ఞానులు మాట్లాడేటువంటిది తెలంగాణ పదం లేదు అని మాట్లాడి మరొకసారి సరే మనం ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఇర్రెలవెంట్, మన పార్టీ కాదు, మన ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో వెలివేసిండ్రు అని అనుకుంటున్న సందర్భంలో అడపాదడప ఈ ప్రాంతానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఇటువంటి వ్యాఖ్యలతోటి తప్పకుండా ఎక్కడో హార్ట్ బర్న్ అవుతుంది, ఎక్కడో కడుపులో ఒక బాధ కలుగుతుంది. బాధ కలిగి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుబాటుకు శ్రీకారం చుట్టాల్సి వస్తుంది. దానికి తోడుగా మరి వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రుడు కాబట్టి ఆ శిష్యుడు ప్లస్ ఆ గురువు శిష్యులు ఇద్దరు కూడా వారి ఆలోచన విధానం చూస్తే ఎప్పుడు ఈ తెలంగాణ మీద వాళ్ళ కబ్జా ఉండాలి, శిష్యుడు గురువు దక్షిణ తీర్చుకోవడం కోసం గురువుకు ఎప్పుడు అవకాశం ఇస్తుండాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి హైదరాబాద్. అందుకే చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేస్తున్న నాయకులు కావచ్చు, ఏ రోజు కూడా తెలంగాణని గౌరవించలేదు, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడలేదు, తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళని గౌరవంగా చూసినటువంటి సందర్భాలు లేదు. ఇప్పుడు ఇంకొక చర్చ కూడా వస్తుంది, తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, దాని తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దీన్ని ఎట్లా చూస్తారు? నిజానికి ఆ విషయం అంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడినటువంటి సందర్భంలో కొంత సొసైటీ నుంచి వచ్చినటువంటిది. మీరు అన్నటువంటి కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంత న్యూట్రల్గా తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకుపోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ ప్రొఫెసర్ పక్కన నిలబడి అట్టెట్లా మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ అన్నటువంటి సందర్భం. నిజానికి ఈ కాంటెక్స్లో మేము ఎక్కడా లేము, కానీ ఒక తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాడిగా, ఒక పార్టీలో పనిచేస్తున్న ఒక నాయకుడిగా నా అభిప్రాయం, నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో ఎక్కడికైనా పోయేటువంటి హక్కు నీకున్నది. నువ్వు ఈ దేశంలో మణిపూర్లో, సిక్కింలో, మేఘాలయలో కూడా పార్టీ పెట్టుకో, మేమేం అభ్యంతరం చెప్పటం లేదు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ నువ్వు పార్టీ విస్తరించాలంటున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కుట్ర మీదే మా అభ్యంతరం ఉంది. నువ్వు కుట్రపూరితమైనటువంటి పార్టీ విస్తరణ జరగకూడదు, నీ కుట్రపూరితంగా నీ పార్టీ విస్తరణలో ఇక్కడ ప్రజల్ని గందరగోళం చేయకూడదు అని మేము బలంగా అంటున్నది. ఇప్పుడు ఆయన విస్తరిస్తే మేము వద్దంటున్నది ఏముంది, తెలంగాణకు వచ్చి కొట్లాడితే వద్దంటున్నది ఏం కాదు. అసలు ఎక్కడో పుట్టినటువంటి వివాదం అది. ఒక ప్రొఫెసర్ అన్నటువంటి మాటకు కౌంటర్గా స్టార్ట్ అయినటువంటిది. అక్కడి నుంచి చివరికి హైదరాబాద్ వచ్చి సంబంధమే లేకుండా మీ అయ్య జాగిరా అని మాట్లాడితే 4 కోట్ల మందికి డెఫినెట్గా కడుపు కాలుతుంది. ఇక్కడ పోరాటం ఉన్నది, ఇక్కడ చైతన్యం ఉన్నది. అసలు ఈ ప్రాంతంలో రక్తం తడిచినటువంటి అనేక అవి కనిపిస్తాయి, ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ త్యాగాలతోటి, ఆ తెగింపుతో తెలంగాణ వచ్చింది. రక్తం తడిచిన నేల నుండి చైతన్యం ఎందుకు పుట్టదు? డెఫినెట్గా అప్పుడు ప్రశ్న పుడుతుంది, ప్రశ్నాత్మకంగా ఎదురు దాడి కూడా ఉంటుంది. కాబట్టే పవన్ కళ్యాణ్, నిజానికి పవన్ కళ్యాణ్ రొటీన్గా మొన్న 18లోనో ఎప్పుడు ఆయన పోటీ కూడా చేసినాడు, ఆనాడు మాట్లాడినటువంటి లేదు. సో ఆయన పోటీ చేసినప్పుడు కూడా మేము మాట్లాడినటువంటి సందర్భంలో మొన్నొచ్చి మీ అయ్యే జాగీరా అంటే డెఫినెట్గా అసలు తెలంగాణకు నీకు సంబంధం లేనటువంటి విషయం నీకే నువ్వు గుర్తు చేసుకొని నిన్ను సంబంధం లేనివాడిగా ఇవాళ మేము నీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి అపరిపక్వత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న పని. డెఫినెట్గా ఇక్కడ పుట్టిన వాళ్ళు అయ్యే జాగిరి తెలంగాణ, ఇక్కడ వాళ్ళదే. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆ పిల్లలు ఇక్కడే పుట్టుంటే ఆ సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లల అయ్య జాగిరి కూడా ఇదే, దాంట్లో ఏం అనుమానం లేదు. మేము అదే అంటున్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు అలా కడుపులో ఎవరైనా బిడ్డ పుడితే డెఫినెట్గా ఆ బిడ్డ ఇక్కడే వాడు అని చెప్పేసి వాడికి కూడా పౌరుషం వస్తుంది. అందుకే చాలా మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా విమర్శించినారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ గందరగోళం? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మేము చాలా సుఖశాంతులతోటి చాలా ప్రశాంతంగా ఈ హైదరాబాద్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. కేసీఆర్ గారు పదే పెద్ద మనసుతో ఒక మాట అంటుండే, ఆంధ్ర నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అది ఆయన ప్రాక్టికల్గా మాట అనొచ్చు, కానీ నిజంగా కూడా ఆచరణలో అనేక సందర్భాల్లో చిన్న గొడవ లేకుండా, ఒక్కరి మీద దాడి జరగకుండా 2014 కంటే ముందు అనేక సందర్భాల్లో తెలంగాణ వేరైతే మమ్మల్ని ఇల్లు గుంజుకుంటారు, మా మీద దాడులు జరుగుతాయి, మేము ఇక్కడి నుంచి పోవాల్సి వస్తుందని రెచ్చగొట్టినటువంటి వాళ్లకు భిన్నంగా ఇక్కడ పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్
వాళ్ళని సెటిలర్స్ అని కూడా అనాల్సింది కాదు, ఎందుకంటే ఎప్పుడో వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళ ఆర్జిన్ ఇక్కడే ఉంది, చాలా మంది ఆర్జిన్, వాళ్ళే బాధపడ్డారు. అసలు ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు అనేటువంటిది ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. 9.5 సంవత్సరాల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉన్నాము, ఆంధ్ర అనేటువంటి పదం లేకుండా కొనసాగింది ఇక్కడ పరిపాలన. మరి అటువంటప్పుడు ఎందుకు నీకు పరిపక్వత లేదా, నీకు ఆలోచన లేదా, లేదు నీకు చరిత్ర తెలియదా? ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వింటూ ఉన్నాం ఆయన కేవలం నిజంగా చాలా పవన్ కళ్యాణ్లో కూడా చాలా కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఎటువంటి అది లేదు, కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయనని అర్థం చేసుకుంటే, ఆయన చదివితే సరిగ్గా 5-6 సంవత్సరాల క్రితం ఆయన కంప్లీట్గా నేను రెవల్యూషనరీ ఐడియాలజీ ఉన్నటువంటి వాడిని, కంప్లీట్గా నేను లెఫ్ట్ ఐడియాలజీ ఉండి గద్దరు ఆలోచనలో ఉండేవాడిని, నేను మావోని చదువుకున్నాను, నేను మార్క్స్ని చదువుకున్నాను, నేను చెగువేరా పుస్తకాలు మా ఇంట్లో ఉంటాయి, ఆ ఆలోచనకు అనుగుణంగా నేను పోతాను అని అన్నవాడు సరిగ్గా 5 సంవత్సరాలుగానే ఏ రాజకీయ అవసరం వచ్చిందో తెలియదు ఆయనకు, ఏ రాజకీయ పరిస్థితులు ఆయన మీద ప్రభావం చూపించిందో తెలియదు, ఏ పరిణామాలని ఆయనని ఇవాళ మనువాదం వైపు బీజేపీ వైపు తీసుకుపోయినవో తెలియదు. మనువాదిగా మారినాడు. జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు ఆయనే ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆయన చివరికి ఏది అంబేద్కర్ బుక్ను పట్టుకున్నటువంటి, నేను ఒక సందర్భంలో బుద్ధిస్ట్ ఐడియాలజీతో ముందుకు పోతున్నాను మాట్లాడినవాడు చివరికి నేను హిందూయిజానికి వ్యతిరేకంగా నేనేం చెప్పట్లేదు, కానీ కంప్లీట్గా ఆయన ముందు నుంచి పుట్టిన పుంజలు హిందూయిజాన్ని ముందుకు తీసుకుపోతున్న వాడిలాగా ఇవాళ మారిపోయినాడు. ఆయన డ్రెస్సుని, ఆయన అలంకరణ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన చేస్తున్నటువంటి వారిని చూస్తే కంప్లీట్గా అంటే దీంట్లోనే అర్థమవుతుంది ఆయన యొక్క స్వార్థం. ఆయనకు రాజకీయపరమైనటువంటి అంబిషన్స్ ఉన్నాయి. ఆ అంబిషన్లో ఫస్ట్ నేను ఒక లెఫ్టిస్ట్గా ఎమర్జ్ అవుతాను, తద్వారా నేను సమాజానికి పరిచయం అవుతా అనుకున్నాడు. దాంతో సాధ్యం కాదనుకున్నాడు ఏమో, వెంటనే అవకాశం వచ్చిన అవసరాన్ని ఎక్కడో అందుకున్నాడు. అది బీజేపీ రూపంలో వచ్చిందా, చంద్రబాబు రూపంలో ఆయనకు కలిసి వచ్చిన అవకాశమా, కానీ ఎక్కడో దగ్గర ఆయువు పట్టుకున్నాడు. దాంతో కంప్లీట్గా ఆయన ఆకారం మార్చుకున్నాడు, ఆయన ఆలోచన మార్చుకున్నాడు, ఆయన యొక్క ఆహార్యం మార్చుకున్నాడు, ఐడియాలజీ మార్చుకున్నాడు. ఎంత కాంట్రాస్ట్. సరిగ్గా 3-4 సంవత్సరాల క్రితం నిజమే ఎప్పుడో చిన్నతనంలో ఒక ఐడియాలజీ తోటి ఉంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఐడియాలజీ మార్చుకుంటే తప్పలేదు. దాదాపు 55 సంవత్సరాల వయసులో ఐడియాలజీ కంప్లీట్గా లెఫ్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే గదే పని వింటున్నాడు, ఆయన ఐడియాలజీకి అనుగుణంగా ముందుకు పోతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న చాలామంది ఆయన విమర్శించిన వాళ్ళని చూస్తే, ఆయన ఇంటికి పోతే చేగువేరా పుస్తకాలు, గద్దరు ఐడియాలజీకి అనుగుణంగా ఉన్నాడు అని, నేను మార్క్స్ని చదువుకున్నాను అని చెప్తుండే అని, ఇటువంటి మనిషి వెంటనే చాలా షిఫ్ట్ అయ్యిందని చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఏమంటున్నానంటే, మనిషి స్వార్థంతో ఎంచుకున్నటువంటి సిద్ధాంతం వేరు, మనిషి స్వార్థంతో ఎంచుకున్నటువంటి ఎజెండా వేరు. బేసిక్గానే తను ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ప్రజల విషయాలు అర్థమైనప్పుడు, ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేయాలనుకున్నప్పుడు ఉండేది వేరు. సో ఆయనలో స్వార్థం అంతా కూడా ఇమిడిపోయి ఉండి, స్వార్థం మొత్తం అవపాసనం చేసుకొని ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జీ కావాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తను ఇంకా కొద్ది బెటర్ పొజిషన్ పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ పిచ్చి ప్రయత్నం. నీకు వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఉంటే నేనేం తప్పు పట్టను, అది నీ స్వార్థం. ప్రజలు నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలని అట్లా అర్థం చేసుకుంటారు. కానీ నీకు సంబంధం లేని నీ ప్రాంతం, నీకు ఎటువంటి అది లేదు. నువ్వు నేను సరిగ్గా 12 సంవత్సరాల క్రితం విడిపోయి ఉన్నాం, బౌండరీ గీసుకున్నాం, ఫిజికల్గా మనకు ఫెన్సింగ్ పడ్డది, మనకు ఐడియాలజికల్గా మనం ఒక్కటైనా ఫిజికల్గా ఫెన్సింగ్ పడ్డది. నిజమే, ప్రజలుగా మనం కలిసి ఉందామనే ఆలోచన ఉన్నా, నీ పేరే, నీ రాష్ట్రం పేరే ఆంధ్రప్రదేశ్, నా రాష్ట్రం పేరే తెలంగాణ, నువ్వు వేరు నేను వేరు. ఒకవేళ నీ పార్టీని విస్తరించుకోవాలని నువ్వు అనుకుంటే మహారాష్ట్రలో అవకాశం ఉన్నది, కర్ణాటకలో అవకాశం ఉన్నది, నీ పక్కన ఒరిస్సాలో కూడా ఉన్నది. ఇవన్నీ ఎటు పోకుండా నేను వేరే దగ్గరికి పోకూడదు అంటే రావచ్చు తెలంగాణకి, వచ్చి నువ్వు నన్ను రెచ్చగొట్టొద్దు కదా, నా ఇంట్లోకి వచ్చి నన్ను తిట్టొద్దు కదా, అప్పుడే ఇటువంటి అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకోవడానికి వ్యతిరేకించడం లేదు. ఏ నిమిషం ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కు దాన్ని మేము తప్పుపట్టం. డెఫినెట్గా ఆయన రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఇక్కడ నడుపుకోవచ్చు. మేము ఏ నిమిషం కూడా వ్యతిరేకించాము. మమ్మల్ని, మా అస్తిత్వాన్ని, మేమున్నటువంటి దాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని
మా పార్టీని లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులని వ్యతిరేకించినప్పుడు మాత్రమే మేము ఆయన వ్యతిరేకిస్తాం. అందుకే మొన్న జరిగినటువంటి విషయాల్లో ఆయన చేసుకున్నటువంటి విషయాలే తప్ప డెఫినెట్గా మా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మీరు అన్నట్టుగా ఒక ఉద్యమకారుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వచ్చింది. డెఫినెట్గా నేను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుడిగా నా అస్తిత్వం మీద నేను దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఎవరయ్యే జాగిరు నువ్వు అన్నప్పుడు తప్పకుండా ఎవరయ్యే జాగిరు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఉత్తరులు తప్పకుండా చెప్తారు. కాబట్టి మేము చెప్పాల్సి వస్తున్నది. మళ్ళీ ఒక మాట చెప్పదలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ హాయిగా రావచ్చు, ఇక్కడ పార్టీ పెట్టుకోవచ్చు, ఇప్పటికే నీ పార్టీ కొనసాగుతున్నది, నువ్వు ఈ పార్టీకి ఓట్లు రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు, రేపు కూడా పోటీ చేయొచ్చు, కానీ కుట్రలతో వస్తే మాత్రమే డెఫినెట్గా మా అభ్యంతరం, దాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు మీరు. ఇంకొకటి, ఈ మధ్య కొంత ఒక ప్రచారం ఏం జరుగుతుంది అంటే, టీడీపీ నాయకులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో వచ్చి కొంత రెచ్చగొట్టేలాగా మాట్లాడిన మాటలు కావచ్చు, తెలంగాణ ఏర్పడి విడిపోయి 12 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏదో ఒక కుట్ర దీంట్లో దాగుంది, కొంత హైదరాబాద్ని తెలంగాణ నుంచి విడదీసే ప్రయత్నమా లేకపోతే ఇంకొక ప్రయత్నాలు ఏవో కొంత కుట్రలు కనిపిస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. మీకు అట్లాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టుగా వినపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఏదో ఒక తెలియని శక్తులు, నిజానికి అర్థం చేసుకుంటే రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే శక్తులే, కానీ ఒక తెలియని శక్తులు తెలంగాణ అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో తాము కాలు పెట్టడం కోసం ఒక కుట్ర చేస్తూ తద్వారా హైదరాబాద్ని బలిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టయితే కనిపిస్తాం. హైదరాబాద్ విషయంలో మనం అక్కడక్కడ వింటున్నటువంటి మాటలు ఒకవేళ అవి నిజమైతే మాత్రం తెలంగాణ నుంచి డెఫినెట్గా తిరుగుబాటు ఉంటుంది. 2014 వరకు ఏదైతే తిరుగుబాటు జరిగిందో, 2014 వరకు ఏదైతే చైతన్యం తెలంగాణ ప్రజలు వచ్చిందో అంతకు భిన్నమైన, అంతకు రెట్టింపైనటువంటి చైతన్యం డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఉంటుంది. హైదరాబాద్ అనేటువంటిది ఒక సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది రాజకీయ కుట్రలో భాగం అయితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అది రాజకీయ కుట్రలో భాగంగానే మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు తెలంగాణ ప్రాంతం మొత్తానికి విస్తరించడానికి కష్టమవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక పార్టీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తద్వారా ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కుట్రదారులతోటి ఒకటై, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ నలుగురు వ్యక్తులుగా అంటే 3 పార్టీలు మరొక వ్యక్తిని కలుపుకొని ఒక కుట్ర చేస్తున్నారేమో అనే ఒక భయం అయితే డెఫినెట్గా మాలాంటి ఉద్యమకారుల్లో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళలో ఉంది. అఫ్ కోర్స్ ఇది మా పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగతంగా నేను అర్థం చేసుకుంది మీరు అడిగినటువంటి ప్రశ్నకు అక్కడక్కడ వింటున్నటువంటి విషయాలు. ఇదే నిజమైతే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఇవాళ కాదు, ఇవాళ ఎవడో చేస్తే అయింది కాదు. హైదరాబాద్ నిర్మాణం కొన్ని వందల సంవత్సరాల క్రితం అయింది, దాని కొనసాగింపు కొనసాగుతూనే ఉన్నది. చాలా అంటే అది ఉన్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు, నాయకుడు వచ్చినప్పుడు జరగాల్సినంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ నగరం తెలంగాణ మొత్తంలో భాగమై ఉన్నది. తెలంగాణ గతంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్న హైదరాబాద్ కేంద్రంగానే ఆనాడు కూడా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మరి అటువంటి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కాకుండా, తెలంగాణ రూరల్ తెలంగాణ కాకుండా హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఆలోచన వస్తే మాత్రం అది కుట్రలో, రాజకీయ కుట్రలో భాగమే అయి ఉంటుంది. అది వస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఈ నిమిషం చాలా అంటే మనం ప్రీమెచ్యూర్డ్గా మాట్లాడుకుంటున్నాం, చాలా ముందుగా మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అది జరిగితే తిరుగుబాటు మాత్రం అంతే స్థాయిలో ఉంటుంది. ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకే నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇటువంటి చర్చలు ఎక్కడ జరిగినా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాదు నగరం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఏమంటారు రెవెన్యూ ద్వారా వచ్చినటువంటిది. నిజానికి హైదరాబాద్ నిర్మాణం మిగతా తెలంగాణలో జరిగినటువంటి శిస్తు సేకరణ ద్వారా, రెవెన్యూ రిసీట్స్ ద్వారా జరిగినటువంటి నిర్మాణమే. కాబట్టి తెలంగాణ ప్రజల చెమట చుక్కలు ఇక్కడ, తెలంగాణ రూరల్ తెలంగాణ ప్రజల చెమట చుక్కలు, కష్టము, వారి యొక్క ఇన్వాల్వ్మెంటు, భాగస్వామ్యం అయినటువంటి హైదరాబాద్ నగరం. దానికోసం ఎవరైనా దాని మీద ఏలు పెట్టాలని ప్రయత్నం చేసినా ఇది ఒక పెద్ద విస్ఫోటనంగా మారుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు అనేటువంటి మాట చెప్పదలుచుకున్నాను. సరే, ఇది సందర్భమా కాదా తెలియదు, మీరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి అటువంటిది జరిగితే పెద్ద విస్ఫోటనమే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.